చిన్న చిన్న పనులు అన్నారు, కానీ సమాజంలో చాలా పెద్ద మార్పులు తీసుకొచ్చే పనులు ఇవే. ఫౌండేషన్ ప్రారంభమైంది మాత్రం 2008 నుంచి రిజిస్ట్రేషన్ జరిగి కార్యక్రమాలు జరుగుతున్నది. అంతకంటే ముందు నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేయాలనే కల్పనతోటి రిజిస్ట్రేషన్ కంటే ముందు కూడా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్య ఉద్దేశం ఏమిటి ఫౌండేషన్ అంటే, ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బేదరిక కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలనే ఒక ఆశయంతో ప్రారంభం జరిగింది. అందుకని మనమందరం గమనిస్తూ ఉంటాం, ఇప్పుడు అతిబీద పిల్లలు ఆర్థికంగా కూడా తల్లిదండ్రుల చైతన్య లేమి కారణంగా, ఆర్థిక లేమి కారణంగా గ్రామీణ క్షేత్రాల్లో అనేక మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వాళ్ళ లోపల అనేక రకాలైన నిగూఢమైనటువంటి ప్రతిభ ఉంది. ఖచ్చితంగా సరైన సమయంలో వారికి ప్రోత్సాహం అందక అటువంటి ప్రతిభావంతులను ఎందరినో సమాజం కోల్పోయింది. బహుశా ఇది మనిషి అన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇది అనుభవమే. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అట్లాంటి వ్యక్తిని చూసుంటారు, లేదా వాళ్ళ గ్రామంలో అట్లాంటి వ్యక్తిని చూసుంటారు, వాళ్ళ స్నేహితులలో అలాంటి వ్యక్తిని చూసుంటారు. సరైన సమయంలో ఈ అబ్బాయికి కొంచెం గైడెన్స్ ఇస్తే ఐఏఎస్ అయ్యేటోడు, లేదా సరైన సమయంలో ఈ అబ్బాయికి ప్రోత్సాహం అందించి ఒక డాక్టర్ అయ్యేటోడు, లేదా ఒక మంచి క్రీడాకారుడు అయ్యేటోడు, లేదా ఒక మంచి సింగర్ అయ్యేటోడు అనేటువంటి మందిని చాలామంది ప్రతిభావంతుల్ని సమాజం కోల్పోయింది. ఇప్పటికీ అట్లానే జరుగుతూ ఉన్నది. కొద్దో గొప్ప ఆర్థిక స్థిరత్వం ఉన్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, పట్టణాలలో కొంచెం చైతన్యం ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళ ప్రతిభని గుర్తించి సరైన శిక్షణ తీసుకొని వాళ్ళు అనుకున్న రంగంలో ముందడుగు వేయగలుగుతున్నారు. కానీ గ్రామీణ క్షేత్రాల్లో, పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో జల్లెడబట్టి వేరు చేసినట్టుగా బీద పిల్లలు కూడా అతి బీద పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో. అటువంటి పిల్లల లోపల ఇందాక చెప్పినట్టు నిగూఢమైనటువంటి ప్రతిభ చాలా ఉంది అనేక రకాలలో. సో అన్ని విషయాలలో వారికి ప్రోత్సాహం లేదు. ఆ వ్యవస్థలో లోపాల కారణంగా ఈ ప్రతిభావంతుడు ప్రతిభ కోల్పోతున్నాడు. సో వారికి మనం అండగా ఉండాలనే ప్రయత్నమే జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ప్రారంభించింది. కొద్దో గొప్ప మనం 100 మందికి సహాయం చేయలేకపోవచ్చు, అవసరమైన వారికి సరైన సమయంలో ఒక్కరికన్నా చేయాలని ఒక సదాశయ స్ఫూర్తితోటి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 2008లో దేశభక్తి గేయాల పోటీలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం వాళ్ళ సాక్ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్ అనే 3 విభాగాలలో ఒక 12 అంశాలలో విద్యార్థికి ప్రతిభ ఉండి అభిరుచి ఉన్నటువంటి దాంట్లో ఎంపిక చేసి సంవత్సరం అంతా కూడా వారికి శిక్షణనిచ్చేటువంటి ఏర్పాటు జిఎస్ఎఫ్ సాధన కుటీర ద్వారా జరుగుతున్నది. సరే, అయితే మీరు సమాజంలో ఎటువంటి ప్రభావం చేత పిల్లలు వెనుకబడిపోతున్నారు, వాళ్ళకి ఎటువంటి సహాయం చేస్తే ముందుకెళ్తారనే విషయాలు, అందుకోసం అని చెప్పేసి ఇది మొదలైంది, దానికి కొంత ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే మీ చిన్నతనంలో ఖచ్చితంగా కొన్ని ఎదురై ఉంటాయి మీకు సంఘటనలు. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కూడా మనకు సొంతగా మనకు ఎదురైనటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం జీవితంలో చాలా నేర్చుకుంటాం, రైట్? సో మీకు బాగా బాధ కలిగించిన లేదా అటువంటి సంఘటన ఏదైనా ఉందా మాతో పంచుకోవడానికి? అంటే లేదా సమాజంలో ఈ మార్పు మనం తీసుకురావాలి ఖచ్చితంగా అనిపించడానికి. అద్భుతంగా ఉన్నాయండి, అందరికీ ఉంటాయి. నేను ప్రారంభంలో అదే చెప్పాను, అందరికీ అలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతాయి. చదువుకున్న కాలంలోనే బహుశా క్రీడల్లో చూస్తే ఒక మిత్రుడు ఉండేవాడు, బాగా ఆడేటోడు, ఆర్థిక పరిస్థితి చాలా బేదరికం, 2 చేతులతోటి షాట్లు కొట్టేటోడు 10th క్లాస్లోనే. తర్వాత కాలంలో ఎటువంటి గైడెన్స్ లేని కారణంగా జీవితంలో అనుకున్నది సాధించలేక, ప్రోత్సాహం లేక పెయింటింగ్ వేస్తూ తాగుడుకు బానిస అయిపోయి ఈ మధ్యనే మరణించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అట్లా అదొక ఉదాహరణ. ఎట్లాంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు చెప్తా ఉంటే నాకు కొన్ని గుర్తుకొస్తున్నాయి. అద్భుతంగా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఇవి ఉంటాయి. చాలా అద్భుతం. అంటే ఆ టైంలో అనిపిస్తూ ఉంటుంది, అరే వీడికి వెలిగిపోతారా లైఫ్లో అని.
కానీ కట్ చేస్తే ఏంటంటే ఏదో ఒక దేనికో దానికి బానిస అయిపోయి ప్రాణాలు సైతం పోయేంత స్థితికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం, చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. సరైన సమయంలో సరైన ప్రోత్సాహకం లేక గైడెన్స్ లేక ప్రోత్సాహం లేక అనేక మంది సమాజంలో కోల్పోయినటువంటి సందర్భం. అందుకే చాలా మంది అడవుల్లోకి వెళ్ళి గన్నులు పెట్టిన సందర్భాలు ఒక సందర్భంలో ఉండేటివి. ఇప్పుడు అది కూడా లేకుండా ఇట్లా రోడ్ల వెంబడి తిరుక్కుంటా ఏవేవో తోచిన పనులు చేసుకుంటా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు చాలా మంది ఉన్నారు. ఆయన ప్రారంభించిన మొదటి సంవత్సరంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎలా ముందుకు వస్తుంది? 2008లో అండి దేశభక్తి గేయాల పోటీలతోటి కార్యక్రమాలు ప్రారంభం చేసినాం. దాని ఉద్దేశం ఏంటంటే త్యాగమూర్తులను స్మరించుకుందాం, భావితరాలకు స్ఫూర్తిని అందిద్దాం అన్న ఒక ఆశయం. సాధారణంగా మనందరికీ ఏమనిపిస్తుంది, గ్రామాల్లో ఎక్కడైనా కానీ 15th ఆగస్టు కానీ లేకపోతే 26 జనవరి కానీ లేకపోతే ఆయా సందర్భాల్లో ఉన్న మహనీయుల యొక్క జన్మతిథి పుణ్యతిథులు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అది కూడా కుదరదు. ఈ రెండు 15th ఆగస్ట్ 26 జనవరి అప్పుడు మాత్రమే. కానీ ఎంతోమంది త్యాగదనులు సమాజంలో వారికి ఉన్న ఆస్తినంతా కూడా తృణప్రాయంగా సమాజం కోసం ఇచ్చి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తమ దగ్గర ఏమీ లేకున్నా సమాజం కోసం ఏదైనా చేయాలని తాపత్రయంతో సమయ సమర్పణ చేసి సమాజం కోసం అర్పితలైనట్టు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ త్యాగాలను గుర్తు చేస్తూ దేశభక్తి గేయాల పోటీ ఒక 2 నెలల పాటు నిర్వహించటం, జూలై నుంచి సెప్టెంబర్ మాసం వరకు. ప్రతి పాఠశాలకి రంగారెడ్డి జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూళ్ళని మనం ప్రయత్నం చేస్తూ ఒక దేశభక్తి గేయాలు అన్నీ కూడా సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చి, వందే మాత్రం ఫుల్ టెక్స్ట్ సాధారణంగా మనకు కొద్దిగా వచ్చు పాఠశాలల్లో, ఆ వందే మాత్రం ఫుల్ టెక్స్టు, ఒక దేశభక్తి గేయము, ఒక జానపద గేయం గ్రూప్గా రావాలి పిల్లల నుంచి. దాని లోపల వాళ్ళకి టీమ్ స్పిరిట్ అవుతుంది. పిల్లలందరూ ఒక బృందంగా అక్కడికి వస్తారు, గెలవాలన్న ఒక ఆశ ఉంటుంది, వాళ్ళ లోపల గొంతులు బయటకు వస్తాయని. అట్లా ఒక 2 సంవత్సరాలు జరిగిన తర్వాత బృందం నుంచి సోలోకి వచ్చాం. ఒక స్కూల్ నుంచి ఒకరికి సోలో పాడే అవకాశం. సో ఆ సందర్భంగా ఆ పల్లెల్లో ఉన్నటువంటి తెలుగు కూడా కనీసం మాట్లాడలేని, సంగీత పరిచయం అసలు లేని కుటుంబాల నుంచి పాడుతున్నటువంటి పిల్లల ఆ గొంతును వింటే కేవలం ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు బాగా పాడినావు అని చెప్పి ఒక మెమెంటో ఇస్తే మాత్రమే సరిపోదు అనిపించి అప్పటి నుంచి పల్లె ఆనిముత్యాలను ఒక కార్యక్రమం డిజైన్ చేశాం. సో వాళ్ళని పల్లె ఆనిముత్యాలను ఒక కార్యక్రమం డిజైన్ చేసి ఇట్లా విద్యార్థికి అభిరుచి ఉన్నటువంటి అంశంలో దాంట్లో నుంచి సింగింగ్, పెయింటింగ్, యోగా, స్పీచ్, ఎస్సై రైటింగ్, ఈ 5 అంశాలలో ఇందాక చెప్పినట్టు అభిరుచి ఉండాలా, ప్రతిభ ఉండాలి, బీదరికం ఉండాలి. అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు మొదలుపెట్టినాం 2015 నుంచి.